Hi dear students, viewers and friends. Welcome to my Satish Keys channel. I am B. Satish Kumar, lecturer in chemistry, Government Degree College Man, Srikakulam. ఈరోజు మనం ఒక కొత్త అంశం గురించి చర్చిస్తున్నాం. ప్రతి ఒక్క సైన్స్ విద్యార్థి తెలుసుకోవాల్సినటువంటి ఎగ్జామే సిఎస్ఐఆర్ నెట్ ఎగ్జామినేషన్. ఈ ఎగ్జాము చాలా ఇంపార్టెంట్ ఎగ్జాము. మాస్టర్ సైన్స్లో ఉత్తీర్ణులైనటువంటి ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఈ సిఎస్ఐఆర్ నెట్ ఎగ్జామినేషన్ క్వాలిఫై కావాలి. ఎందుకంటే ఫర్దర్ మనం పిహెచ్డి చేయాలన్నా, ఒక గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ లెక్చరర్ పోస్ట్కి వెళ్ళాలన్నా, యూనివర్సిటీలో జాయిన్ అవ్వాలన్నా కంపల్సరీగా మనం సిఎస్ఐఆర్ నెట్ ఎగ్జామ్ క్వాలిఫై కావాలి. అలాగే ఈ సిఎస్ఐఆర్ నెట్ ఎగ్జామ్ క్వాలిఫైడ్ కావడం వలన మనం ఎక్కడైనా ఏదైనా మంచి యూనివర్సిటీలో పిహెచ్డి జాయిన్ అయితే మనకి ఫెలోషిప్ అమౌంట్ వస్తుంది. అలాగే ఈ ఎగ్జామ్ క్వాలిఫై అయితే మనం ఏదైనా ప్రైవేట్ యూనివర్సిటీస్లో కూడా మనం టీచింగ్ పొజిషన్స్లో సెటిల్ అయ్యే అవకాశం కూడా మనకి ఉంటుంది. సో అందువల్లనే ప్రతి ఒక్క విద్యార్థి, బిఎస్సి విద్యార్థి నుంచి ఎంఎస్సి పూర్తి చేసే విద్యార్థి వరకు కూడా ఈ సిఎస్ఐఆర్ నెట్ ఎగ్జామ్ గురించి తెలుసుకొని తగిన విధంగా మీ యొక్క ప్రణాళికను రచించుకుంటే తర్వాత మీరు మీ కెరియర్లో మంచి ఫలితాలను సాధించవచ్చును. అయితే చాలామంది విద్యార్థులకి ఈ సిఎస్ఐఆర్ నెట్ ఎగ్జామ్ ఎలా ఉంటుంది, దీనికి అర్హత ఏంటి, వయసు క్రైటీరియా ఎలా ఉంటుంది, పరీక్ష నమూనా అంటే ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, సో ఈ పరీక్ష యొక్క ప్రాముఖ్యత ఏంటి, సో ఈ పరీక్ష ఎన్ని గంటలు ఉంటుంది, అలాగే ఇందులో మనం చదవవలసిన అంశాలు ఏంటేంటి, ఇకపోతే జేఆర్ఎఫ్ కేటగిరీకి ఏజ్ లిమిట్ ఎలా ఉంటుంది, సో ఇవన్నీ కూడా మనం ఈరోజు ప్రెజెంటేషన్లో మనం నేర్చుకుంటున్నాం. సో ముందుగా మన టాపిక్ని స్టార్ట్ చేద్దాం. సో మనకి ఈ సిఎస్ఐఆర్ ఎగ్జామ్ అనేది నేషనల్ లెవెల్ ఎగ్జామ్ ఇది. సో ఈ ఎగ్జామ్ మీడియం ఎలా ఉంటుందంటే ఈ ఎగ్జామ్ ఇంగ్లీష్లోను అలాగే హిందీలోను ఉంటుంది. ఇకపోతే ఎగ్జామ్ ఫ్రీక్వెన్సీ చూస్తే మనకి ప్రతి ఇయర్ ఇది 2 సార్లు కండక్ట్ చేయబడుతుంది, జూన్లోను అలాగే డిసెంబర్లోను. అలాగే ఈ ఎగ్జామ్కి మ్యాక్సిమం మార్క్స్ ఎన్ని ఉంటాయంటే 200 మార్క్స్కి ఎగ్జామ్ కండక్ట్ చేయబడుతుంది. అలాగే ఎగ్జామ్ డ్యూరేషన్ చూస్తే మనకి ఆల్మోస్ట్ 3 అవర్స్ ఎగ్జామ్ ఇది, అంటే 180 మినిట్స్ ఈ ఎగ్జామ్ జరుగుతుంది. ఏ సబ్జెక్టులకి మనకి ఈ సిఎస్ఐఆర్ ఎగ్జామ్ ఉంటుందంటే లైఫ్ సైన్సెస్కి, అలాగే కెమికల్ సైన్సెస్కి, ఎర్త్ సైన్సెస్కి, మ్యాథమెటికల్ సైన్సెస్కి, ఫిజికల్ సైన్సెస్కి ఈ సిఎస్ఐఆర్ నెట్ ఎగ్జామ్ ఉంటుంది. అయితే ఇంజనీరింగ్ విద్యార్థులు, ఫార్మసీ విద్యార్థులు అందరూ కూడా ఈ ఎగ్జామ్స్కి వాళ్ళ యొక్క ఫీల్డ్ని ఆధారంగా చేసుకొని ఈ ఎగ్జామ్స్ రాయవలసి ఉంటుంది. సో ఈ అన్ని ఫీల్డ్స్లో మనకి సిఎస్ఐఆర్ నెట్ ఎగ్జాము కండక్ట్ చేయబడుతుంది. సో అయితే ఈ ఎగ్జామ్కి కావాల్సినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూస్తే ఇందులో 2 కేటగిరీలు ఉంటాయి. ఒకటి జనరల్ కేటగిరీ, అలాగే సెకండ్ది ఇంకొకటి ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అంటాం. ఈ 2 కేటగిరీలకి కావాల్సినటువంటి పర్సంటేజ్ మార్క్స్ చూస్తే 55% ఆఫ్ మార్క్స్ ఈ 2 జనరల్ కేటగిరీకి, ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి మార్క్స్ రావాలి. అలాగే రెండో కేటగిరీ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూడి కేటగిరీసు, అలాగే ట్రాన్స్జెండర్ కేటగిరీలో మనం చూస్తే మాస్టర్ డిగ్రీలో 50% మార్క్స్ మనం స్కోర్ చేస్తే చాలు ఈ ఎగ్జామ్కి మనం అర్హత సాధించవచ్చు. అయితే ఈ ఎగ్జాము అప్లికేషన్ ఫీజు మనం చూస్తే సో కేటగిరీ వైజ్గా మనకు అప్లికేషన్ ఫీజెస్ వీనికి ఎగ్జామ్కి ఉంటుంది. ఉదాహరణకి జనరల్, అలాగే జనరల్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ చూస్తే 1000 రూపీస్ ఫీజు ఉంటుంది. ఇక నాన్ క్రిమీ లేయర్ ఓబీసీ అయితే మనకి 500 ఫీజు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అయితే 250 రూపీస్ ఫీజు ఉంటుంది. ఇక పీడబ్ల్యూడి అంటే పర్సన్ విత్ డిజేబిలిటీ ఉంటే మనకి ఫీజు ఏమి ఉండదు. సో ఇవి మనకి సిఎస్ఐఆర్ నెట్ ఎగ్జామ్ యొక్క అప్లికేషన్ ఫీజెస్ ఇవి.
ఈ ఎగ్జామ్లో 2 కేటగిరీస్ ఉంటాయి. అందులో జేఆర్ఎఫ్ కేటగిరీ అని, అలాగే లెక్చరర్షిప్ లేదా అసిస్టెంట్ ప్రొఫెసర్ కేటగిరీ అని. ఈ జేఆర్ఎఫ్ కేటగిరీకి మాత్రం కంపల్సరీగా మ్యాక్సిమం ఏజ్ చూస్తే 28 ఇయర్స్ ఉంటుంది ఫర్ జనరల్ కేటగిరీ క్యాండిడేట్స్. ఇక లెక్చరర్షిప్కి ఎటువంటి ఏజ్ లిమిట్ ఏమి ఉండదు, నో అప్పర్ ఏజ్ లిమిట్ ఉంటుంది. సో లెక్చరర్షిప్కి అయితే ఇది కేటగిరీస్. సో మనం ఏజ్ రిలాక్సేషన్ జేఆర్ఎఫ్కి ఉంటుందంటే ఏజ్ రిలాక్సేషన్ జేఆర్ఎఫ్కి ఉంటుంది. మీకు ముందుగా జేఆర్ఎఫ్ అంటే జూనియర్ రీసెర్చ్ ఫెలో అని. యూజీసీ సిఎస్ఐఆర్ మనకి పిహెచ్డి ఎక్కడైనా యూనివర్సిటీలో కానీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయితే వాళ్ళు మనకి ఫెలోషిప్ను ఇవ్వడం జరుగుతుంది. దాన్నే మనం జేఆర్ఎఫ్ అంటాము. దానికి ఏజ్ లిమిట్ జనరల్ క్యాండిడేట్స్కి అయితే మ్యాక్సిమం ఏజ్ 28 ఇయర్స్ వరకే. ఆ 28 ఇయర్స్ దాటితే వాళ్ళకి ఫెలోషిప్ ఏమి ఇవ్వరు. వాళ్ళని ఎల్ఎస్ లెక్చరర్షిప్ కేటగిరీలో వాళ్ళు సెలెక్ట్ చేయడం జరుగుతుంది. అలా కాకుండా మనకి ఏజ్ రిలాక్సేషన్స్ ఉన్నాయి జేఆర్ఎఫ్కి. ఫిమేలు, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి కేటగిరీలో ఉన్నటువంటి క్యాండిడేట్స్కి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇస్తారు. అంటే వాళ్ళు 33 ఇయర్స్ వరకు కూడా ఫెలోషిప్ని పొందొచ్చు. వాళ్ళు ఆ కేటగిరీలో సెలెక్ట్ చేస్తారు వాళ్ళకి అనుకున్న మార్క్స్ వస్తే. అలా కాకుండా ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ క్యాండిడేట్స్కి 3 ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ జేఆర్ఎఫ్కి ఇస్తారు. అంటే 31 ఇయర్స్ వరకు కూడా వారు జేఆర్ఎఫ్కి అర్హులు. 32 ఇయర్స్ అయిపోతే వాళ్ళు జేఆర్ఎఫ్కి అర్హులు కాదు. వాళ్ళంతా కూడా ఎల్ఎస్ కేటగిరీకే చెందుతారు. మనకి లెక్చరర్షిప్కి ఒక సర్టిఫికేట్ వస్తుంది. ఆ సర్టిఫికేట్ని ఉపయోగించుకొని మనం ఏదైనా గవర్నమెంట్ డిఎల్ పోస్ట్స్కి, అలాగే ఏదైనా యూనివర్సిటీస్లో లేదా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్లో మనం జాయిన్ అయితే ఎక్కువ అమౌంట్ మనకి ఇచ్చే అవకాశం ఉంటుంది ఈ సిఎస్ఐఆర్ నెట్ ఎగ్జామ్ క్వాలిఫై అయితే. ఇకపోతే ఈ సిఎస్ఐఆర్ నెట్ జేఆర్ఎఫ్ సెలెక్ట్ అయిన విద్యార్థులకి ఫస్ట్ స్టెప్ జేఆర్ఎఫ్ టెన్యూర్లో యూజీసీ సిఎస్ఆర్ 31,000 రూపీస్ ఫెలోషిప్ని ఇవ్వబడుతుంది. అలాగే హెచ్ఆర్ఏ కూడా ఇస్తారు. ఇది 2 ఇయర్స్ వరకు ఇస్తారు. తర్వాత ఎస్ఆర్ఎఫ్ ప్రమోషన్ వచ్చిన తర్వాత అదే విద్యార్థికి 35,000 ఫెలోషిప్, అలాగే హెచ్ఆర్ఏ కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ జేఆర్ఎఫ్ ఎస్ఆర్ఎఫ్ టెన్యూర్లో ప్రతి సంవత్సరం కూడా 20,000 రూపీస్ కాంటిజెన్సీ కింద ఏవైనా కెమికల్స్ కానీ, ల్యాబ్కి అవసరమైనటువంటి రీసెర్చ్కి అవసరమైనటువంటి ఏవైనా వస్తు సామాగ్రి కొనుక్కోవడానికి కాంటిజెన్సీ అమౌంట్ అని 20,000 రూపీస్ ఎవ్రీ ఇయర్ ఇవ్వడం జరుగుతుంది. ఇకపోతే సిఎస్ఐఆర్ నెట్ ఎల్ఎస్ కేటగిరీలో సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులకు సర్టిఫికేట్ను పొందుతారు సిఎస్ఐఆర్ యూజీసీ నుంచి. ఆ సర్టిఫికేట్ను ఉపయోగించుకొని ఏదైనా యూనివర్సిటీస్లో కాలేజెస్లో జాయిన్ అయితే మనకి 30,000 to 40,000 శాలరీస్ మినిమం ఇవ్వడం జరుగుతుంది. సో జేఆర్ఎఫ్ సెలెక్ట్ అయిన వాళ్ళు ఎల్ఎస్ కూడా వాళ్ళు సెలెక్ట్ అయినట్టుగా ఎల్ఎస్ ప్లస్ జేఆర్ఎఫ్ అది. ఇది చూస్తే ఓన్లీ ఎల్ఎస్ లెక్చరర్షిప్పే. ఇకపోతే ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందంటే ఈ ఎగ్జామ్ ప్యాటర్న్ 3 పార్ట్స్ ఉంటాయి. సో ఈ ఎగ్జామ్ 3 అవర్స్ ఎగ్జాము, 200 మార్క్స్కి ఉన్నటువంటి ఎగ్జామ్ ఇది. అయితే ఇందులో 3 పార్ట్స్ ఉంటాయి. సో పార్ట్ ఏ జనరల్ పేపర్ ఉంటుంది. ఇది అందరికీ కామన్గా ఉన్నటువంటి పేపరు. ఇక పార్ట్ బి, పార్ట్ సి చూసుకుంటే సబ్జెక్ట్ పేపర్స్. అయితే పార్ట్ ఏలో సాధారణంగా లాజికల్ రీజనింగ్, గ్రాఫికల్ అనాలిసిస్, అనలైటికల్ అండ్ న్యూమరికల్ అవైలబిలిటీ, క్వాంటిటేటివ్ కంపారిజన్స్, అలాగే సిరీసెస్ ఫార్మేషన్ అండ్ ఫజిల్స్ ఎక్సెట్రా ఇవన్నీ పార్ట్ ఏలో మనకి బిట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇక పార్ట్ బి, పార్ట్ సి చూస్తే మనకి 2 మార్క్స్ 4 మార్క్స్ క్వశ్చన్స్ సబ్జెక్ట్ సంబంధించినటువంటి బిట్స్ ఇందులో ఇవ్వడం జరుగుతుంది. సో కేటగిరీ వైజ్గా మనకి రిలాక్సేషన్ ఉంటుంది మార్క్స్లో. ఓబీసీ కేటగిరీ నాన్ క్రీమీ లేయర్స్కి, అలాగే షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్స్కి 5% ఆఫ్ మార్క్స్ మనకి రిలాక్సేషన్ ఉంటుంది. ముందుగా ఎగ్జామ్ ప్యాటర్న్ కెమికల్ సైన్సెస్ చూస్తే పార్ట్ ఏలో మనకి 20 బిట్స్, అలాగే పార్ట్ బిలో 40 బిట్స్, పార్ట్ సిలో 60 బిట్స్ ఉంటాయి. టోటల్ బిట్స్ చూస్తే 120 బిట్స్ ఉంటాయి. అయితే మనం అటెంప్ట్ చేయాల్సిన మాత్రం 75. పార్ట్ ఏలో 20 ఇస్తే 15 అటెంప్ట్ చేయాలి. పార్ట్ బిలో 40 ఇస్తే 35 అటెంప్ట్ చేయాలి. పార్ట్ సిలో 60 ఇస్తే 25 అటెంప్ట్ చేయాలి. అంటే 120 బిట్స్కి ఎన్ని మనం అటెంప్ట్ చేయాలి? 75 అటెంప్ట్ చేయాలి.
సో మ్యాక్సిమం మార్క్స్ చూస్తే 200. అయితే పార్ట్ ఏలో ఈచ్ క్వశ్చన్కి 2 మార్క్స్, పార్ట్ బిలో ఈచ్ క్వశ్చన్కి 2 మార్క్స్, పార్ట్ సిలో ఈచ్ క్వశ్చన్కి 4 మార్క్స్ ఉంటాయి. నెగిటివ్ మార్క్స్ చూసుకుంటే 1/4 ఉంటుంది. అంటే 2 మార్క్స్కి 0.5 మార్క్స్ కట్ అవుతాయి. అలాగే 4 మార్క్స్కి 1 మార్క్ కట్ అవుతుంది. సో ఇది కెమికల్ సైన్సెస్ సంబంధించినటువంటి ఎగ్జామ్ ప్యాటర్న్. ఇకపోతే ఎర్త్, అట్మాస్ఫిరిక్, ఓషియన్ అండ్ ప్లానెటరీ సైన్సెస్కి మనం చూస్తే టోటల్ క్వశ్చన్స్ మనకి 150 ఇవ్వడం జరుగుతుంది. అందులో 75 అటెంప్ట్ చేయాలి. 20 ఇస్తే 15 అటెంప్ట్ చేయాలి. 50 ఇస్తే 35, అలాగే 80 ఇస్తే 25 అటెంప్ట్ చేయాలి. సో ఓవరాల్గా 150 బిట్స్ ఇస్తే మనం 75 అటెంప్ట్ చేయాల్సి వస్తుంది. సో దీనికి కూడా పార్ట్ ఏ, పార్ట్ బిలు ప్రతి క్వశ్చన్కి 2 మార్క్స్ ఉంటాయి. పార్ట్ సి 4 మార్క్స్ ఉంటాయి. సో దీనికి కూడా పార్ట్ ఏకి, పార్ట్ బికి 1/4 మనకి నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. అంటే 0.5 లెక్క. ఇక చూసుకుంటే పార్ట్ సికి 1.32 మార్క్స్ మనకి కట్ ఆఫ్ ఉంటుంది. ఇక లైఫ్ సైన్సెస్ చూసుకుంటే మనకి ఇందులో కూడా మనకి 145 బిట్స్ ఇవ్వడం జరుగుతుంది. అందులో 75 అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. పార్ట్ ఏలో 20 బిట్స్కి 15 అటెంప్ట్ చేయాలి. పార్ట్ బిలో 50 బిట్స్ ఇస్తాడు, 35 అటెంప్ట్ చేయాలి. పార్ట్ సిలో 75 బిట్స్కి 25 అటెంప్ట్ చేయాలి. ఓవరాల్గా 200 మార్క్స్ ఉంటుంది. పార్ట్ ఏ, పార్ట్ బిలు 2 మార్క్స్ ఉంటాయి ఈచ్ క్వశ్చన్కి. ఇక పార్ట్ సి చూసుకుంటే 4 మార్క్స్ ఉంటుంది. సో దీనికి 1/4 నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. ఇకపోతే మ్యాథమెటికల్ సైన్స్ చూసుకుంటే ఇందులో 120 బిట్స్ మనకి ఇవ్వడం జరుగుతుంది. అందులో 60 బిట్స్ మనం అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. పార్ట్ ఏలో 20 బిట్స్కి 15, పార్ట్ బిలో 40 బిట్స్కి 25, పార్ట్ సిలో 60 బిట్స్కి 20 బిట్స్ అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. అయితే పార్ట్ ఏలో 2 మార్క్స్ ఈచ్ బిట్కి, పార్ట్ బిలో ఈచ్ బిట్కి 3 మార్క్స్. ఇక పార్ట్ సిలో 4.75 మార్క్స్ ఉంటాయి. టోటల్ 200 మార్క్స్ ఉంటుంది. అయితే నెగిటివ్ మార్కింగ్ చూసుకుంటే పార్ట్ ఏకి 0.5 మార్క్స్ నెగిటివ్ మార్క్స్ ఉంటే, పార్ట్ బికి 0.75 మార్క్స్ మనకి నెగిటివ్ మార్క్ ఉంటుంది. పార్ట్ సికి పూర్తిగా నెగిటివ్ మార్క్స్ ఏమీ ఉండవు. ఇకపోతే ఫిజికల్ సైన్సెస్ చూసుకుంటే సో టోటల్ క్వశ్చన్స్ 75 ఇవ్వడం జరుగుతుంది. అందులో అటెంప్ట్ చేయాల్సిన క్వశ్చన్స్ 55. అయితే పార్ట్ ఏలో 20 బిట్స్ ఇస్తే అందులో 15 అటెంప్ట్ చేయాలి. పార్ట్ బిలో 25 బిట్స్ ఇస్తే 20 మార్క్స్ 20 బిట్స్ అటెంప్ట్ చేయాలి. అలాగే పార్ట్ సిలో 30 బిట్స్ ఇస్తే అందులో మనం 20 అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఓవరాల్గా 55 బిట్స్ అటెంప్ట్ చేయాలి. అయితే పార్ట్ ఏలో ఈచ్ క్వశ్చన్కి 2 మార్క్స్ ఉంటుంది. పార్ట్ బిలో 3.5 మార్క్స్ ఉంటుంది. పార్ట్ సిలో 5 మార్క్స్ ఉంటుంది. అయితే నెగిటివ్ మార్కింగ్ చూసుకుంటే పార్ట్ ఏలో మనకి 2 మార్క్స్కి 0.5 మార్క్స్ నెగిటివ్ మార్క్స్ ఉంటాయి. అలాగే పార్ట్ బిలో 3.5 మార్క్స్కి నెగిటివ్ మార్కింగ్ 0.875 ఉంటుంది. పార్ట్ సిలో 5 మార్క్స్కి 1.25 నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. సో మనం 2019 జేఆర్ఎఫ్ కట్ ఆఫ్ మార్క్స్ చూస్తే మనకి డిఫరెంట్ సబ్జెక్ట్స్కి మనకి డిఫరెంట్గా ఉన్నాయి. ఇక్కడ కెమికల్ సైన్సెస్కి 55.25 అన్రిజర్వ్డ్ కేటగిరీలో కట్ ఆఫ్ మార్క్స్ ఉంటే, ఈడబ్ల్యూఎస్లో 50.50, ఓబీసీ కేటగిరీలో 47.50%, అలాగే ఎస్సీ కేటగిరీలో 39.75%, ఎస్టీ కేటగిరీలో 29.50%, పీడబ్ల్యూడి కేటగిరీలో 25% మార్క్స్ మనకి వస్తే మనం కట్ ఆఫ్ మార్క్స్ ఇవి మనం సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో వీటికంటే ఎక్కువ మార్క్స్ మనం తెచ్చుకుంటే ఈ కేటగిరీలో ఉన్నటువంటి అభ్యర్థులు సో మనం దానికి జేఆర్ఎఫ్కి క్వాలిఫై అవకాశం ఉంటుంది. అయితే ఎలా క్వాలిఫై చేస్తారంటే అక్కడ అవసరం బట్టి క్యాండిడేట్స్ బట్టి మనకి అక్కడ సెలెక్ట్ చేయడం జరుగుతుంది. సో కట్ ఆఫ్ మార్క్స్ ఈ విధంగా 2009 డిసెంబర్ సిఎస్ఐ నెట్ ఎగ్జామ్ యొక్క కట్ ఆఫ్ మార్క్స్ ఇవి. సో వివిధ రకాల సబ్జెక్టులకి మనకి వివిధ రకాల కట్ ఆఫ్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒకసారి మీరు పరిశీలించండి. సో డిసెంబర్ 2019 కట్ ఆఫ్ మార్క్స్ ఫర్ లెక్చరర్షిప్ చూస్తే కెమికల్ సైన్సెస్కి అన్రిజర్వ్డ్కి 49.73% ఉంటే, ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి 45.45%, ఓబీసీకి 42.75%, అలాగే ఎస్సీకి 35.78%, ఎస్టీకి 26.58%, అలాగే పీడబ్ల్యూడి కేటగిరీలో 25% మార్క్స్ వస్తే మనం ఈ లెక్చరర్షిప్కి ఎలిజిబుల్ అవుతాము. సో వివిధ సబ్జెక్ట్స్కి సంబంధించినటువంటి ఎల్ఎస్ కట్ ఆఫ్ మార్క్స్ మనం ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, లైఫ్ సైన్సెస్, ఎర్త్ సైన్సెస్ ఇవన్నీ చూడండి. అయితే ఈ ఎగ్జాము మనకి ఉదయం 9 to 12
మనకి లైఫ్ సైన్సెస్కి, ఫిజికల్ సైన్సెస్కి ఎగ్జామ్ కండక్ట్ చేయబడుతుంది. మధ్యాహ్నం సెక్షన్ 2 to 5 మనకి ఎర్త్ సైన్సెస్కి, కెమికల్ సైన్సెస్కి, మ్యాథమెటికల్ సైన్సెస్కి ఎగ్జామ్ కండక్ట్ చేయబడుతుంది. సిఎస్ఆర్ జేఆర్ఎఫ్కి అలాగే లెక్చర్షిప్కి మనం కట్ ఆఫ్ మార్క్స్ ఇవ్వడం జరిగింది. అయితే ఈ సెలెక్ట్ చేసినప్పుడు జేఆర్ఎఫ్ ఫెలోషిప్స్ ఉంటాయి, యూజీసీ ఫెలోషిప్స్ ఉంటాయి. యూజీసీ కేటగిరీలో కొన్ని ఫెలోషిప్స్ని ఇవ్వడం జరుగుతుంది, సిఎస్ఆర్ కేటగిరీలో కొన్ని ఫెలోషిప్స్ని ఇవ్వడం జరుగుతుంది. అయితే ఎక్కువ మార్క్స్ మనకు నిజంగా ఆ ఎగ్జామ్లో మనం సాధించినట్లయితే మనం సిఎస్ఐఆర్ కేటగిరీలో మనం జేఆర్ఎఫ్ ఫెలోషిప్ని మనం పొందడం జరుగుతుంది. అంటే మనకు వచ్చే ఫెలోషిప్ అమౌంట్ సిఎస్ఐఆర్ నుంచి వస్తుంది. అలా కాకుండా మనం యూజీసీ కేటగిరీలో సెలెక్ట్ అయితే మనకి యూనియన్ గ్రాంట్ కమిషన్ నుంచి ఫెలోషిప్ వస్తుంది. సో టాప్ మార్క్స్ వస్తే మనం సిఎస్ఐఆర్ జేఆర్ఎఫ్కి ఎలిజిబుల్ అవుతాం. అంతకంటే కొద్దిగా తక్కువ మార్క్స్ వస్తే యూజీసీ జేఆర్ఎఫ్కి, అంతకంటే తక్కువ వస్తే లెక్చరర్షిప్కి సెలెక్ట్ అవుతాం. సో ఆ కట్ ఆఫ్ ఎల్ఎస్ కట్ ఆఫ్ కంటే బాగా తక్కువ ఉంటే మనం ఆ ఎగ్జామ్ మనం క్వాలిఫై కానట్టుగానే వాళ్ళు కన్సిడర్ చేస్తారు. అయితే ఈ అన్నిటికి కూడా మనకి సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. సో మనం అప్లై చేయవలసి ఉంటుంది, ఆన్లైన్, ఆఫ్లైన్. అప్లై చేస్తే మనకి వాళ్ళు సర్టిఫికేట్ మనకి పంపించడం జరుగుతుంది. ఆ సర్టిఫికేట్ను ఉపయోగించి మనం సిఎస్ఆర్ ఇన్స్టిట్యూట్స్లోను అలాగే రెప్యూటెడ్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్లోను, యూనివర్సిటీస్లోను మనం జాయిన్ అయితే మనకి తర్వాత మనం చక్కగా పిహెచ్డి చేసుకుంటే ఫెలోషిప్ వస్తుంది. కాంటిజెన్సీ అమౌంట్ ప్రతి సంవత్సరం 20,000 వస్తుంది. మన ఖర్చుల నిమిత్తం వాటిని ఉపయోగించుకోవచ్చు. ఈ విధంగా మనం సిఎస్ఐఆర్ నెట్ ఎగ్జామ్ క్వాలిఫై అయితే సో ఇటువంటి అడ్వాంటేజ్లు ఉంటాయి. సో థ్యాంక్ యూ డియర్ స్టూడెంట్స్, మీ అందరికీ ఇది అర్థమైందని నేను భావిస్తున్నాను. సో ఇది మంచి ఇన్ఫర్మేషన్ మీకు. సో ఇది మీ ఫ్యూచర్కి ఉపయోగపడే అంశం ఇది. సో ఇవన్నీ కూడా మనకి ఆల్మోస్ట్ సిఎస్ఆర్ ఇన్స్టిట్యూట్స్ చూస్తే దేశంలో 39 ఇన్స్టిట్యూట్స్ మనకి ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మనం ఎందులోనే చేయొచ్చు. ఇందులో అన్ని కెమిస్ట్రీ, ఫిజిక్స్, ఎర్త్ సైన్సెస్, బయాలజీ, లైఫ్ సైన్సెస్ ఎవ్రీథింగ్ ఇందులో కవర్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ ఆల్.